పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి. నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. లలిత అడ్వాన్స్ ప్లాన్. అమ్మ మరి ఇప్పుడు అంటే మనం డైలీ కొంతమంది పిల్లల్ని గూడా చూస్తుంటాం. పెద్దవాళ్ళ దాకెందుకు గాని, ఇప్పుడు ఆఫీస్‌కెళ్ళే వాళ్ళైనా, లేకపోతే స్కూల్‌కెళ్ళే పిల్లలకైనా, ఆ బట్టలు ఏవైతే ఉంటాయో అవి తీసేసి ఏం ఉతకాలా ఇవి, రేపు మళ్ళీ ఇవే ఏసుకో అని చెప్పడము. ఉతికిన బట్టలు కాకుండా విడిచిన బట్టలు వేయడం. లేదంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళే, ఈ చీర నిన్న సాయంత్రమే కట్టుకున్నా ఎందుకు, దీన్ని కడగడం ఎందుకు, మళ్ళీ అదే మళ్ళీ నెక్స్ట్ డే కట్టుకోవడం చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏమైనా దరిద్రం కానీ, అరిష్టం కానీ ఉంటుందా అమ్మ? అనారోగ్యం వస్తుందమ్మ ముందర కదా! ఓకే. ఎప్పుడైతే మన ఒంటి మీద ఒకసారి కట్టుకొని కొంతసేపు పక్కన పెట్టామో, అప్పుడు మనకి అనారోగ్యం అనేటటువంటిది వస్తుంది. హ్మ్. అంటే మనం ఆ బట్టల్లో ప్రవేశిస్తుంది. ఇప్పుడు మన కరోనా వచ్చినప్పుడు కూడా చూసారా? ఆ కరోనా అనేటటువంటిది బట్టల మీద 4 గంటల సేపు ఉంటుంది ఉంటుందని, అన్నారు. ఆ తర్వాత అది హ్మ్. ఎండలో వేయటం వల్ల పోవటం, లేకపోతే ఉతకటం వల్ల పోతుందని చెప్తూ ఉండేవారు గదా! హ్మ్. అయితే ఇప్పుడు మరి అటువంటిది బయట నుంచి వస్తాము. ఎన్నో మనతో పాటు క్యారీ చేసుకుంటూ వస్తాము. అవును. మన బట్టల మీదే ఉంటుంది. మనకు ఆచ్ఛాదనంతా బట్టలు గదా! కాబట్టి ఈ బట్టల మీద ఎన్నో పడుతూ ఉంటాయి. ఈ హ్మ్. దుమ్ము, ధూళి ఇంకా ఆచ్ఛాదలన్నీ కూడాను. అవును. అయితే వీటిని వీటినంతా గూడా మనం బయటపడాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు ఉతికిన వస్త్రాలనే ధరించాలి. యాహ్! అందుకని ఆ మాట జెప్తే మనం పెద్దగా పట్టించుకోమని మన వాళ్ళేం జెప్పారంటే, "ఒరేయ్! అది దరిద్రానికి దరిద్రం. హేతువురా" అని ఆ! జెప్పారు. దరిద్రానికి హేతువురా అంటే అప్పుడు ఓహో! దరిద్రం వచ్చిందంటే ఓహో! మనం కోటీశ్వరులం అయిపోయాం అని భయం కొద్దీ మనం ఏం జేస్తామంటే, ఏ రోజుకి ఆ రోజు ఉతుక్కుంటాం. అదే. కానీ చదివి నువ్వు చెప్పింది చాలా మంది దగ్గర వింటూ ఉంటాం. చూస్తూ ఉంటాను. ఇంత కట్టలు కట్టలుంటాయి. కట్టలు కట్టలు. కానీ ఇస్త్రీవి నలిగిపోతాయని కట్టుకోరు. కట్టుకోరు. మళ్ళా కట్టిందే గట్టి, కట్టిందే గట్టి, కట్టిందే గట్టి కడుతుంటే ఏదో ఒకసారి జాడిచ్చి ఆరేస్తే ఏం పోయింది? అమ్మో! అబ్బా! పాపం సబ్బయిపోతుంది, సర్ఫయిపోతుంది, నీళ్ళయిపోతాయి. లేతే మళ్ళా దానికి ఇస్త్రీ చేయించాలంటే ఇస్త్రీ ఆ! ఆ ఖర్చయిపోతుంది. ఇస్త్రీ మళ్ళా ఖర్చయిపోతుంది. వాడికి అమ్మా! సమయం ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. అది అందుకని జెప్పి ఆలోచిస్తారు. కానీ టైం లేదు. ఉతికిన బట్టలు కట్టుకోవటం అనేటటువంటిది ఉత్తమమైనటువంటిది. ఎందుకనంటే ఇప్పుడు మనం గబుక్కున ఎవరో పెద్దవాళ్ళొస్తారు మన ఇంటికి, నమస్కారం జేసుకోవాలి. లేతే దేవుడికి దండం పెట్టుకోవాలి. లేకపోతే మనకి మనమే శుచిగా ఉండాలి అనుకున్నా గూడా ఈ బట్టలు విప్పినవి మటుకు మీరు చెప్పింది నిజమే. ఆఫీసులకెళ్ళొచ్చి హ్యాంగర్‌కి తగిలిస్తుంటారు. ఆ! ఇంకా మళ్ళా కొంతమంది స్కూళ్ళకెళ్ళొచ్చి ఊరికే గాలికి ఆరేసి మళ్ళీ ఎళ్ళేటప్పుడు అదే కట్టుకుంటారని వింటూ యేసుకుంటారు. ఉంటాం. ఇవన్నీ గూడాను. కొంతమంది దగ్గర అంటారు. "ఒరేయ్! నువ్వు ఆ బాల్కనీలో ఆరేసేయరా రేపు మళ్ళా అదే స్కూలుకి అవే యేసుకో. గదా కట్టుకెళ్దువు గానీ వాళ్ళకి మిషనే లేదురా. మిషన్ ఎంతసేపెయ్యాలమ్మా? ఇప్పుడేమన్నా చేత్తో ఉతకాలా? ఆ! పామాలా? అందులోనే ఆరిపోతది. ఆల్‌మోస్ట్ డ్రై అయిపోతుంది. ఆ! ఏముంది? అందులో ఒక అరగంట, గంట బయటేస్తే ఆరిపోతుంది." ఖతం. ఉతికిన బట్టలు కట్టుకోవటమే మంచిదమ్మా. అట్లా ఎప్పుడు గూడాను మనం మన ఆరోగ్యం మన చేతుల్లో అనేటటువంటి మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి విషయంలో గూడాను. ఉదయం లేవగానే గూడా దుప్పటి మడత పెట్టే దగ్గర నుంచి గూడా మన పెద్దవాళ్ళు జెప్పారు. ఉదయం అవును. లేవగానే ఫస్ట్ చేయవలసిందేమిటంటే దుప్పటి మడత పెట్టమన్నారు. హ్మ్. లేపోతే అందులో అలక్ష్మి ప్రవేశిస్తుంది దరిద్ర దేవత అన్నారు. ఆ! ఎందుకని జెప్పారు? బద్ధకం రూపంలో ప్రవేశిస్తుందిట. అంటే మన బద్ధకం వస్తుందిట. ఆ బద్ధకం వస్తుందంట అంటాం గదా! అందుకని జెప్పి ఆ లక్ష్మి ప్రవేశిస్తుందిరా అని జెప్పారు. హ్మ్. ప్రతిదీ గూడాను ఈ విషయం గురించి మనకి సనాతన ధర్మం చెప్పిందా? పెద్దవాళ్ళు చెప్పారా? అంటే 2 పక్కపక్కనే ఉన్నాయి. సనాతన ధర్మం ఏదైతే చెప్పిందో పెద్దవాళ్ళు అదే అదే చెప్పారు. చెప్పారు. పెద్దవాళ్ళు ఏది చెప్పారో దాన్ని మనం ఆచరించామనుకో మన భావితరాలకు మనం చెప్పగలుగుతాం. మనం ఆరోగ్యంగా ఉంటాం. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని గూడా ఆరోగ్యంగా ఉంచగలిగేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అయితే ఎప్పుడు గూడా విప్పిన బట్టలు మటుకు కట్టుకోకూడదు. సబ్బులు, హ్మ్. సర్ఫులేంది మళ్ళా కొనుక్కోవచ్చు. ఓకే. కానీ అమ్మ అంటే ఇది నేను స్వయంగా అనుభవించింది. దీంతో ఎండ్ చేస్తాను. అంటే ఉతికిన బట్టలు లేదా ఐరన్ చేసుకున్నవి వేసుకుంటే, ఆ రోజు ఏవేవైతే ఇంటర్వ్యూలు చేస్తానో లేదా ఏవైతే చేయాలి అనుకుంటున్నా ఆ రోజు కాన్ఫిడెంట్‌గా ఉంటా. అండ్ అలాగే ప్రశాంతంగా చేయాలనిపిస్తది. ఏ రోజైనా సరే ఇది ఇప్పుడు ఐరన్ లేదు గదా! ఏసేసుకొని వద్దామంటే ఆ రోజు ఎందుకో కొంచెం అన్‌కంఫర్టబుల్ ఫీలింగ్ అనేది పక్కా ఉంటుంది. ఆ బట్టలలోనే ఉంటదనేది ఇవాళ ఖచ్చితంగా. ఇప్పుడు అర్థమైంది. నీ అనుభవం అయింది గదా! ఇప్పుడు చూస్తున్నారు గదా! చాలా హ్మ్. మంది. మా చార్మి అనుభవం చూసారు గదా! అది వాస్తవం అండి. నిజంగానే ఎవ్వరికైనా గాని అవుతదమ్మా. ఇలా కొంతమంది నిజాయితీగా కొనుక్కోం మనం. ఎందుకంటే మనలో అహం అందుకని మనం ఓకే. ధన్యవాదాలమ్మా. చూసారు కదా! ఇది వీడియో. ఇంకో వీడియోతో కలుస్తాం. అంతవరకు చూస్తూ టీవీ.